మీ మెదడే ఒక కంప్యూటర్గా మారితే, మీ జ్ఞాపకాలను మీరే స్టోర్ చేసుకోగలిగితే, నచ్చినప్పుడు తిరిగి వాటిని రీప్లే చేసుకొని చూడగలిగితే, ఇవన్నీ వింటుంటే మీకు ఎలాంటి అనుభూతి కలుగుతోంది? కొన్నాళ్ళ క్రితం ఇదే విషయాన్ని ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలాన్ మస్క్ చెబితే అందరూ అసాధ్యమన్నారు. ఈ అసాధ్యాన్ని నేడు సుసాధ్యం చేసే పనిలో ఎలాన్ మస్క్ ఉన్నారు. కంప్యూటర్లు అనే రసాయన సంకేతాలతో ఇవి కమ్యూనికేషన్ను కొనసాగిస్తాయి. ఈ ప్రక్రియలో విద్యుత్ క్షేత్రం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. మెదడులోని పలు న్యూరాన్లకు దగ్గరగా ఎలక్ట్రోడ్లను ఉంచడం ద్వారా వాటిలోని విద్యుత్ సంకేతాలను రికార్డ్ చేసి న్యూరాలింక్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సూటిగా చెప్పాలంటే మెదడులోని ఆలోచన శక్తి సహాయంతో మనం యంత్రాలకు అనుసంధానం కావచ్చు మరియు వాటిని నియంత్రించవచ్చు. నాడీ కండరాల కదలికలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స కూడా ఈ టెక్నాలజీ ద్వారా చేయవచ్చు. ఓ కోతికి మెదడులో చిప్ను అమర్చి దాంతో ఓ వీడియో గేమ్ను విజయవంతంగా ఆడించడం ద్వారా ఈ యొక్క ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. బ్రెయిన్లో న్యూరాన్స్ శరీరంలోని నాడులకు, కండరాలకు, ఇతర అవయవాలకు సంకేతాలను ప్రసారం చేస్తాయి. చిప్లో ఎలక్ట్రోడ్స్ ఈ సంకేతాలను అర్థం చేసుకొని మోటార్ కంట్రోల్స్ రూపంలోకి అనువదిస్తాయి. దీంతో కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లతో పాటు కండరాలు, నాడులు తదితర శరీర అవయవాల కదలికలను కూడా నియంత్రించవచ్చు. ముఖ్యంగా పక్షవాతం బారిన పడిన వారికి తమ మెదడుకు సంకేతాలు పంపవచ్చు. ఈ సంకేతాలను కంప్యూటర్ లేదా మొబైల్లో మెదడులోని న్యూరాలింక్ యాప్ గ్రహించి వాటిని అక్షర రూపంలో మార్చే అవకాశం ఉంది. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సంకేతాలను గుర్తించి N1 అనే చిప్పునకు పంపుతాయి. ఈ చిప్లో ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఇవి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. ఒక వ్యక్తిలో 10 వరకు చిప్పులను ప్రవేశపెట్టవచ్చు. ఈ చిప్ను అమర్చిన తరువాత మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను అందుకోవడం, పంపడం, ప్రేరేపించడం వంటి ప్రక్రియలను చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ మేధస్సుకు సవాలు విసురుతున్న వేళ ఇలాంటి టెక్నాలజీల ద్వారా మనిషి మరింత దృఢంగా తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్టు ఎలాన్ మస్క్ తెలుపుతున్నారు. ఇలాంటి చక్కటి విజ్ఞానదాయక వీడియోలు ఎప్పటికప్పుడు అందించేందుకు టెక్నాలజీ ట్రెండ్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.